ఇండియా మాజీ కెప్టెన్ ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన సెకండ్ ఇన్నింగ్స్ ను వెండితెరపై ప్రారంభించబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఒక ఫోటో క్రికెట్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ తో కలిసి రోహిత్ ఏదో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారనేది ఇప్పుడు స్పష్టమవుతోంది. రోహిత్ శర్మ షేర్ చేసిన ఫోటోలో నెట్ఫ్లిక్స్ లెటర్ హెడ్ కనిపిస్తోంది. దానిపై ఒకవైపు నెట్ఫ్లిక్స్ లోగో, మరోవైపు ముంబై ఇండియన్స్ లోగో ఉండటం విశేషం. ఆ లెటర్ హెడ్ పై టైటిల్ అనే పదాన్ని కొట్టివేసి చివర్లో ఛాంపియన్ అని స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే రోహిత్ జెర్సీ నంబర్ 45, ఆయన పూర్తి పేరు, ఏప్రిల్ 9, 2026 అనే తేదీలున్నాయి. ఈ ఫోటోకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కాపీ అనే క్యాప్షన్ ఇవ్వటంతో ఇది ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న డాక్యుమెంటరీ లేదా సినిమా స్క్రిప్ట్ కావచ్చని అభిమానులు భావిస్తున్నారు. రోహిత్ శర్మ జీవిత ప్రయాణంపై నెట్ఫ్లిక్స్ ఒక స్పెషల్ డాక్యుమెంటరీని రూపొందిస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే నెట్ఫ్లిక్స్లో ప్రారంభమైన కపిల్ శర్మ టాక్ షోలో రోహిత్ గెస్ట్గా వస్తున్నారని, దాని ప్రమోషన్ కోసమే ఈ వినూత్న మార్కెటింగ్ ప్లాన్ అమలు చేశారని మరికొందరు వాదిస్తున్నారు. దీనికి తగ్గట్టే నెట్ఫ్లిక్స్ ఇండియా కూడా హిట్ మ్యాన్ వస్తున్నాడు, ఫీల్డింగ్ సెట్ చేసుకోండి అని కమెంట్ చేయటం ఉత్కంఠను పెంచుతోంది. మరోవైపు ఐపీఎల్ 2026 సీజన్లో రోహిత్ శర్మ తన బ్యాట్తో పరుగుల వర్షం కురిపిస్తున్నారు. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన తొలి మ్యాచ్లోనే 38 బంతుల్లో 78 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ 13 ఏళ్ల విజయం నిరీక్షణకు తెరదించారు. ఢిల్లీ క్యాపిటల్స్పై 35 పరుగులు చేసిన రోహిత్ 3 మ్యాచ్ల్లో కలిపి 118 పరుగులతో సూపర్ ఫామ్లో ఉన్నారు. గ్రౌండ్లో సిక్సర్ల వర్షం కురిపిస్తున్న హిట్ మ్యాన్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ స్క్రీన్ పై ఎలా మెరవబోతున్నారో చూడాలి. ఏప్రిల్ 9న రోహిత్ ఇచ్చిన ఈ హింట్తో ఆయన బయోపిక్ ఖాయమని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఒకవేళ ఆయన జీవిత కథే తెరకెక్కితే అందులో రోహిత్ స్వయంగా కనిపిస్తారా లేదా అన్నది త్వరలోనే తెలియనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరి రోహిత్ శర్మ సినిమా ఎంట్రీపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.